తెలుసు కదా సినిమా చూడంగానే నేను ఇమ్మీడియేట్‌గా ఎంతో ఆనందంతో నీరజ కోనకు ఫోన్ చేశాను. ఆవిడ ఎత్తలేదు ఫోను. సరే ఏదో బిజీగా ఉంటుంది. చాలా మందితో బిజీగా ఉంటుంది. మళ్ళీ చేశా. ఈ ఎత్తలా. అంటే ఎంతోమంది అభినందించుంటారు. దాంతో నా అభినందన అవసరం లేదనుకుంది. ఓకే. ఫైన్. ఎందుకంటే నా ఫోన్ ఎత్తలేదు. నేను ఫీల్ అవ్వలేదు గానీ ఎంతోమంది అభినందనలు అందుకుందని ఆనందపడ్డా. I know how I talk, yeah. And before I talk about the hero, as a writer, I want to talk about the subject first. ఈ సినిమా చాలా కొత్త సినిమా అని ఎందుకన్నామంటే, ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఈ కథ గురించిన సినిమా రాలా. ఇప్పటిదాకా రాలా. ఇప్పటిదాకా సినిమా చూడని వాళ్ళు చూడాలి కాబట్టి చెప్తున్నాను. సస్పెన్స్ ఏం కాదు. ఇది సరగసి మీద సినిమా ఇది. సర్రగసి మీద సినిమా తీయాలనే ఆలోచన రావడం చాలా ధైర్యవంతమైన ఆలోచన. అలాగే సరగసి మీద సినిమా తీస్తూ ఒక లేడీ డైరెక్టర్ వస్తే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుని మనతో సినిమా తీయటం ఏంట్రా బాబు అని హీరోలు సరే మళ్ళీ కలుద్దాం, రేపు కలుద్దాం, ఎల్లుండి కలుద్దాం, తర్వాత కలుద్దాం, ఈసారి కలుద్దాం, బాగా పెద్ద సినిమా వచ్చింది అని తప్పించుకోవడం కూడా సహజమే. దీంట్లో ఎటువంటి అసహజమైన విషయం కాదు. ఇక్కడ ముందున్న చాలామందికి తెలుసు ఆ విషయం. కానీ సిద్ధు చాలా యంగ్ జనరేషన్కి చెందిన హీరో అవటం వల్ల, జెన్జీని రీచ్ అయిన హీరో అవటం వల్ల, ఇప్పుడున్న యంగ్ అడల్ట్స్, ఆ తర్వాత మిడ్-20s, మిడ్-30sలో కపుల్స్ మధ్య జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయగలిగే సాహసం చేసే అండర్స్టాండింగ్ ఉన్న హీరో అవడం వల్ల ఇమీడియట్గా దీన్ని ఓకే చేశాడు. ఇది సర్రగసి మీద సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి. బికాజ్ మన ప్రపంచంలో పాపులేషన్ ఎంత పెరుగుతున్నా వాటన్నిటితో పాటు పెరుగుతున్న సమస్య పిల్లల్ని కనలేకపోవడం. ఇంతమంది పాపులేషన్ ఉన్నారేంటండి, ఆ పిల్లలకి పిల్లల్ని కంటాం అంత ఈజీ కాదు. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఒక చిన్న గీత పెట్టి మార్నింగ్ సిక్నెస్ అని ఒక చిన్న డిప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. కానీ రియాలిటీ అలా కాదు అని చెప్పే సినిమా ఇది. ఎవ్రీ ఫిమేల్ కెన్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ శ్రీనిధి అండ్ రాశి ఖన్నా. అండ్ వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ పాస్ట్ని, వాళ్ళ ప్రజెంట్ని చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే సినిమా. అట్ ద సేమ్ టైం ఇదేంట్రా ఇది ఆడపిల్లలు ఇవన్నీ మొగాళ్ళు అనుకుంటారేమో, ఒక రివెంజ్ లవ్ స్టోరీ. రివెంజ్ ఎవరితో తెలుసా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో రివెంజ్. ఒక్కొక్క డైలాగు అదరగొట్టేశాడు సిద్ధు. అంటే సిద్ధు, ఐఎమ్ నాట్ జోకింగ్, జస్ట్ టాకింగ్ టు శ్రీ ఎస్కేఎన్ రిగార్డింగ్ దిస్. ఒక సూపర్ హిట్ ఇమేజ్ ఒక యాక్టర్కి వచ్చిన తర్వాత, ఒక క్యారెక్టర్ వల్ల యాక్టర్కి వచ్చిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చి ఇంకొక క్యారెక్టర్లో మెప్పించటం ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్. పోకిరి కొట్టిన తర్వాత అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు. అందరూ పోకిరి చూద్దాం అనుకుంటారు డెఫినెట్గా. బాహుబలి కొట్టిన తర్వాత మళ్ళీ అందరూ బాహుబలి చూడాలనుకుంటారు. టిల్లు కొట్టిన తర్వాత అందరూ టిల్లునే చూడాలనుకుంటారు. కానీ బయటకు వచ్చి నువ్వు ఈ సినిమా చేసి ఒప్పించడం గొప్ప విషయం.